నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. మండల విద్యాశాఖ అధికారులు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది నేను ఎప్పటికప్పుడు తెలంగాణ యాప్ లో సీఎం గారికి పెడుతున్నా, వచ్చి చూస్తా ఈ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ నోట్ బుక్స్ ఉన్నాయి, వర్క్ బుక్స్ చేస్తున్నారా లేదా, రోజు డైరీ పెడుతున్నారా లేదా, వాళ్ళకి సరైన అన్నం పెడుతున్నారా లేదా, వాటర్ ఇస్తున్నారా లేదా, వాళ్ళ వాష్రూమ్ బాగుందా లేదా, మంచిగా చదువుకుంటున్నారా లేదా, టీచర్ టైంకి వస్తున్నారు, అన్ని నేను మానిటర్ చేస్తాను. కావాలంటే మీ మీ పాఠశాల గోడ మీద కానీ మీ పంచాయతీ దగ్గర కానీ నా పేరు నెంబరు రాసి వెళ్తాను. ఏ రోజైనా టీచర్ మీకు పాఠం చెప్పట్లేదు, డైరీలో రాయట్లేదు అంటే నాకు ఫోన్ చేయండి, టీచర్ కూడా చెప్పాల్సిన అవసరం, ఆ అధికారం కూడా మీకే ఇస్తాను. కానీ మీ పిల్లల్ని మన బడిలో ప్రభుత్వ బడిలో జాయిన్ చేసేది ఇది మీకు. ఇంకేమన్నా ఉంటే మీరు అడగచ్చు. గతంలో ఆ సార్ చెప్పలేదంటే మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏమండి మీకు అంతకంటే కడుపు దిద్దుకుంటే కాళ్ళ మీద పడుతుందని అక్కడే పడుతుంది, మేము ఆ టీచర్లే. కానీ ఇప్పుడు మంచి టీచర్లు ఇస్తున్నాను కదా, ఒక్కసారికి మమ్మల్ని గతంలో జరిగిన దానికి క్షమించి మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి. మీ ఎందుకు డబ్బులు దండ కట్టండి, మీరు కాయ కష్టం చేసుకొని ఎందుకు కట్టాలి చెప్పండి. బస్సుకి కట్టాలి, డైరీకి కట్టాలి, పుస్తకాలు కట్టాలి, టై బెల్ట్ కట్టాలి, మధ్యలో ఎగ్జామ్ ఫీజు కట్టాలి, స్కూల్లో చేసేవి డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ స్కూల్లో చాలా గ్రాండ్ చేయాలి. మధు గారు మీ పాఠశాలకి హెచ్ఎం గారు కాంప్లెక్స్ హెచ్ఎం అనమాట, ఈ హెచ్ఎం గారి పరిధిలో ఉంటుంది. మీకు ఏం కావాలని అది ఇస్తారు. 11వ తారీఖుల్లో 50 కేజీలు బియ్యం పంపిస్తానండి. సారు వాటర్ పంపిస్తానన్నారు, మొత్తం నీట్ చేపిస్తారు, మినరల్ వాటర్ పెడతారు. మేడం వస్తారు, మేడంతో పాటు ఇంకొక టీచర్లు కూడా ఇస్తాం. మీరు మంచిగా చేర్పిస్తే 20 నుంచి 25 మంది వస్తాయి. కలెక్టర్ మేడం నేను ఇక్కడ తీసుకొస్తాను, ఈ ఊరికి తీసుకొస్తాను. ఏదో ఒకటి మన బడికి ఏదో ఒకటి చేయడానికి నేను ఆవిడని పట్టుకొస్తాను. మీరు చెప్పారని నేను అక్కడ బడి ఓపెన్ చేశాను, మీరు రావాలి మేడం అని. మంచి లైబ్రరీ పెట్టిద్దాం, మన పిల్లలు మంచి చదువుకునేది, డ్రాయింగ్, స్కెచెస్. వీళ్ళిద్దరేనా ఆడపిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళన్నా? ఇంకున్నారా? ఎంతమంది ఉన్నారు? ఇంకెంతమంది ఉన్నారు? అమ్మాయిలు ఎంతమందో చెప్పండి. అమ్మాయిలు 10 మంది ఉన్నారా? నిజంగా? ఇద్దరు. రాజేష్ గారు ఆ పేర్లు రాసుకోండి. ఆడపిల్లల పేర్ల దగ్గర పోస్టల్ ఆర్డీ అండి. నేను 1000 రూపాయలు పోస్టల్ ఆర్డీ చేసి మీకు పుస్తకం ఇస్తా, మీకు నచ్చి నువ్వు ఆ ప్రైవేట్ స్కూల్ కి కట్టే డబ్బుల్ని దాచిపెట్టుకోండి. నాకు తెలుసు మీరు ఓవర్ టైం పనిచేసి పిల్లల ఫీజుల కోసం చైన్ కుదవబెట్టి మరీ ఫీజులు కడుతున్నారన్న సంగతి నాకు తెలిసింది. అంత కష్టం ఏం అవసరం లేదండి. మంచిగా ఉన్న బడిలో పిల్లలు పంపించుకోండి. పాఠం చెప్పకపోతే నాది బాధ్యత, వాళ్ళకి అన్నం పెట్టకపోతే నాది బాధ్యత. బడికి రెగ్యులర్ గా పంపించే బాధ్యత మీది, చదువు సరిగ్గా చెప్పించే బాధ్యత కూడా నాదే. ఎంతమంది ఆడపిల్లలు పాయపూరు స్కూల్లో చేరిన ప్రతి ఆడపిల్లలకి 1000 రూపాయలతోటి పోస్టల్ ఆర్డీ చేర్చిస్తా. మీరు నెల నేను నా సొంతంగా చేసి ఇచ్చిస్తా. 100 రూపాయలు కట్టుకుంటారా, 200 కట్టుకుంటారా, మీ బిడ్డల మీద మీకున్న ప్రేమను బట్టి కట్టుకుంటే వాళ్ళు ఎదిగిన టైంకి వచ్చి 18 ఏళ్ళకి, వాళ్ళు 18 ఏళ్ళు ఇంటర్కి వచ్చేసరికి డబ్బులు వస్తాయి. ఏదో ఒకరు అప్పుడు పంపించుకోండి మంచి ప్రొఫెషనల్ కోర్స్కి. ఏ డిఎంఎల్టీనో ఏ నర్సు ట్రైనింగ్ కో పంపించాల్సి వచ్చినప్పుడు అప్పుడు అంటది, అమ్మ నాకు సెల్ కావాలంటది, మంచి డ్రెస్ కావాలంటే అప్పుడు తీసుకోండి. ఆ డబ్బులు తీసుకొని అప్పుడు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఖర్చు పెడితే ఏమవుతుంది, మీరు అప్పులు పాలైపోతారు. పిల్లల ఆటోలో పడిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇబ్బంది పడి రావడం తప్పించి వేరే ఏం లేదు. మీ పిల్లలు అందంగా కనపడటమే కదా మీకు కావాల్సింది. టై, యూనిఫాము, టై కట్టుకొని వాళ్ళు బస్ ఎక్కినట్టు మీ పిల్లలు బడికి పోవటమే కదా కావాల్సింది. అగో చదువు కూడా, అది కూడా నేను చదువు నాదే బాధ్యత. ఇంకోటి, మనకి రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మీ పిల్లలు ట్యాబ్ లో చూసుకుంటా చెవులో ఇది పెట్టుకొని నేర్చుకుంటారు. అందులో ఈ బడిని తప్పనిసరిగా పెట్టమని అంటారు, ఎందుకంటే మీకోసం ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఓకే అండి, నేను గవర్నమెంట్ బడిలో చదువుకున్నా అండి. మీరు ఎక్కడ చదువుకున్నారు మేడం? మీరు సార్, మీరు? ఓకే, అందరం గవర్నమెంట్ లో చదువుకున్న వాళ్ళమేనండి. ఏం తక్కువ లేదు. వీళ్ళందరూ ఎంతో ఫిల్టర్ అదే అండి. ఇప్పుడు ఎట్లుంటదంటే గుర్రాన్ని బట్టి ఏదో రౌతుని బట్టి గుర్రం ఉంటదని. అప్పుడు అసలు ఈ మండలానికి ఎంఈఓ కూడా లేదు, మాకు ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన సంతకాలు పెట్టడానికి వచ్చి వెళ్ళిపోయాడు వేరే. ఇప్పుడు నేను రెగ్యులర్ గా ఉన్నా,
నేను ప్రతి 15 రోజులకు ఒకసారి మీ బడికి వచ్చి చూస్తా. అవసరమైతే నేను కూడా ఒక పూట పాఠం చెప్తాను. రాసి పెట్టుకోండి, అడగండి. ఏమ్మా ఆ రోజు ఏదో మైక్ పట్టుకొని చెప్పినో ఏంటి సంగతి అని అడగండి. ఓకేనా? తప్పనిసరిగా వస్తా. వారంలో ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్తా. 15 రోజులకు ఒకసారి వచ్చి పాఠం చెప్తాను. నెలలో 3 సార్లు వస్తాను మీ బడికి. నేను వస్తే నా భయానికి చెప్తారు కదా పాఠం. ఉంటుంది కదండి, అధికారి భయం ఉంటుంది కదా. అడిగి చూడండి, ఎంఈఓ గారు అంటే అడిగి చూడండి. ఆమె చచ్చేదాకా పని చేస్తుంది, అందరితో చచ్చేదాకా పని చేపిస్తుంది. అట్లా అంటే అంత హార్డ్ వర్క్ చేపిస్తుంది. ఇప్పుడు నాకు అంత అవసరం అండి ఇంత పడి రావడం. వచ్చానంటే అర్థం ఏంటి? నేను పని చేస్తున్నట్టు అర్థం. నమ్మండి, ఈ ఒక్కసారికి నమ్మండి. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మేము అడగం. మీరే వచ్చి మా పిల్లల్ని అడ్మిట్ చేసుకోండి అని పక్కన వాళ్ళు ఉండే విధంగా బడిని మంచిగా చేసిస్తాం. మీకు తప్పనిసరిగా మంచి టీచర్ని నిర్ణయిస్తాను. ఈ మేడం తెలుసు కదా మీకు? రండి మేడం. ఈ మేడం తెలుసా? మా పుట్టిల్లు లాంటిది అన్నారు పాయపూరు అండి. ఓకే, ఆ మేడంను పంపిస్తానా. మేడం అంటే మీరు నమ్ముతారు కదా, నేనంటే తెలియదు. మేడంను బట్టి నన్ను నమ్మండి. ఓకేనా? మేడంకి అధికారిని, మీ మేడమే నమ్మితే నన్ను నమ్మాలిగా. మరి మీరు మంచిగా చేసి ఒక 25 మంది మీ పాయపూరు స్కూల్లో ఉంటే కలెక్టర్ గారిని నేను బ్రతిమలాడి బామాలి అప్లికేషన్ పెట్టైనా తీసుకొచ్చేస్తాను. శుభాకాంక్షలు. ఎందుకంటే మనవడి పాఠశాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే మనం బాధపడ్డ రోజు ఉంది. పోయిన సంవత్సరం బాధపడ్డాం. ఎందుకంటే స్కూల్ మూతేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఏరియాలో ఎక్కడ క్లోజ్ అయిన పాఠశాల లేదు. మన స్కూల్ని మనమే దాన్ని అలా చేసుకోగలిగాం. మరి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి మనం. ఖచ్చితంగా నేను కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఇచ్చాను కాబట్టి మీ పిల్లలకి ఏదైనా కొరత కానీ లేకపోతే చదువులు ఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ లో ఏమైనా తేడా ఉన్నా సరే నా వంతుగా నేను కృషి చేస్తాను. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పరుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.